Hi viewers, welcome to our YouTube channel Prasad Kasla Vlogs. Why a power minus n equal 1 by an? యాక్చువల్గా ఇది ఎందుకు అవుతుంది అన్నది మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వేషన్ ద ప్యాటర్న్ అబ్జర్వేషన్ చేద్దాం. ఎలా అంటే అబ్జర్వ్ ద ప్యాటర్న్ ఏంటి? ఫర్ సపోజ్ ఏ క్యూబ్ ఉంది. ఏ క్యూబ్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఏ క్యూబ్ని ఏ ఇంటూ ఏ క్యూబ్గా రాసుకోవచ్చు. అదే ఏ స్క్వేర్ని ఏమని రాసుకోవచ్చు? ఏ ఇంటూ ఏగా. అదే ఏ టు ద పవర్ ఆఫ్ 1ని ఏగా, ఏ టు ద పవర్ ఆఫ్ 0ని 1గా. ఇది అబ్జర్వ్ ద ప్యాటర్న్ రూల్స్. సో యాక్చువల్గా ఇక్కడ సెకండ్గా కంటిన్యూ ద ప్యాటర్న్. మనం ఏం చేద్దాం అంటే కంటిన్యూ ద ప్యాటర్న్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో IMP important because a power 1 divide a is a naught equal to 1. అదే a naught divide a is a to the power of minus 1. So a minus 1 divide a is a to the power of minus 2. Then 1 divide a is 1 by a. సో అదేవిధంగా ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1 ఉంది. దీన్ని 1 బై ఏగా రాసుకోవచ్చు. బికాస్ ఇక్కడ కూడా చూడొచ్చు ఏ టు ద పవర్ ఆఫ్ ఏ బై 1 బై ఏ డివైడ్ ఏ ఉంది. దీన్ని ఎలా రాస్తాం? 1 బై ఏ స్క్వేర్గా. అదేవిధంగా ఏ పవర్ మైనస్ 2 ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 బై ఏ టు ద ఏ స్క్వేర్గా 1 బై. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి జనరల్ రూల్, థర్డ్ రూల్ వచ్చేసి ఏంటి? జనరల్ ఇక్కడ జనరల్ రూల్ వచ్చేసి ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ n ఈక్వల్ 1 బై ఏ టు ద పవర్ ఆఫ్ n. ఇది యాక్చువల్లీ రూల్. ఓకే, జనరల్ రూల్. సో రూల్ కన్సిస్టెన్సీ చూస్తే ఏ టు ద పవర్ ఆఫ్ m డివైడ్ ఏ టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఏ టు ద పవర్ ఆఫ్ m మైనస్ n. దెన్ ఇక్కడ చూస్తే ఏ స్క్వేర్ డివైడ్ ఏ టు ద పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2. ఇలా ఈ ఫార్ములా ప్రకారం మనం యూజ్ చేసుకుంటే m ప్లేస్లో ఏ టు ద పవర్ ఆఫ్ m ప్లేస్లో 2 ఉంది, మైనస్ n ప్లేస్లో 4 ఉంది. సో బికాస్ ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2 వచ్చింది. దెన్ ఇక్కడ బట్ ఇక్కడ ఏ స్క్వేర్ డివైడ్ ఏ టు ద పవర్ ఆఫ్ 4, దీన్ని 1 బై ఏ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ 2 ఈక్వల్ టు 1 బై ఏ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 టు ద పవర్ ఆఫ్ మైనస్ 3 క్యూబ్ దెన్ ఈక్వల్ టు 1 బై 2 క్యూబ్గా రాసుకోవచ్చు. దెన్ 2 క్యూబ్ 1 బై 8 అవుతుంది ఇక్కడ. సో 1 బై 8. సో ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి ఇక్కడ ఇందులో
మనకు వెరీ ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి ఏంటంటే ఏ నాట్ ఈక్వల్ జీరో ఉన్నప్పుడు డివిజన్ బై జీరో నాట్ అలౌడ్. సో ఇక్కడ మనం ఇది 4th పాయింట్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది 5th తీసుకున్నాను, ఇదేమో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి 6th పాయింట్. నెక్స్ట్ వచ్చేసి 7th పాయింట్. 7th వన్ వచ్చేసి వన్ లైన్ కంక్లూజన్. సో వన్ లైన్ కంక్లూజన్ ఏంటంటే నెగటివ్ ఎక్స్పోనెంట్ మీన్స్ రెసిప్రోకల్ ఏంటి రెసిప్రోకల్ ఆఫ్ ద పాజిటివ్ పవర్. ఓకే, సో please subscribe Prasad Kasla Vlogs for more videos, for more math tips and tricks. Please subscribe, please support to me. Thank you.